నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరండి? నా పేరు శ్రీరామ్ శ్రీనివాసరావు అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మాది మైపాల్ చెరువు అండి. ముమ్మిడివరం నగర పంచాయతీ 13వ వార్డు అండి. గత 5 సంవత్సరాలు ప్రభుత్వ పాలన మీరు చూసారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతుంది. మీరు ఈ ఈ కూటమి ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏంటండి? సార్, గత 5 సంవత్సరాల్లో కూడా ఏమైనా ఒక బటన్ నొక్కడమే తప్ప మాకు ఇంకో ఆధారం ఏమీ లేదని కొంతమందికి అభిప్రాయం ఉండేది. అది కూడా లేదేంటంటే, మాకు ఈ 5 సంవత్సరాలు కూడా నరకం వెళ్ళబోసామండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా బాగుందండి. మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు పనితీరు? మాకు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కేటాయించినా పిలిస్తే పలికే సుబ్రాజు గారండి. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఏ విషయంలో వెళ్ళినా స్పందించి అతి గౌరవంగా వచ్చిన వాళ్ళని మర్యాద ఇచ్చి మంచి పూర్తిగా వచ్చిన పని పూర్తి చేసి పంపించే ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు. అమరావతి రాజధానిగా ఈ ప్రభుత్వంలో పూర్తవుతుంది అనుకుంటున్నారా? 100% అమరావతి పూర్తవుతుందండి. మనకు గత ప్రభుత్వంలో 3 రాజధానులు అన్నాడు. అమ్మకే భోజనం పెట్టాడు, పిల్లమ్మకి ఏదో చేస్తాం ఆ టైప్లో చేశారండి ముందు. ఇప్పుడైతే మాకు ఒక రాజధాని వల్ల మాకు అంతా ఆనందంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన మీ అభిప్రాయం? కూటమి పాలన అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక ఎదర తీసుకెళ్ళి ప్రతిదీ కూడా జనాల ముందు పెట్టి ప్రతి కార్యక్రమాల్లో కూడా అందరినీ కూడా ఆదరించి మనం ఒక అభిప్రాయంగా వచ్చి ప్రతి పథకాలు కూడా ఒక తల్లికి వందనం కానివ్వండి, రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా ఈ నెలలో పూర్తి చేయడానికి మా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కంపల్సరీ ఇవన్నీ కూడా ఈ నెలలో పూర్తి చేస్తారండి. పోలవరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వం పూర్తి చేయగలుగుతున్నారా? 100% పోలవరం ప్రాజెక్టు మీద ఉన్న మా సీఎం గారు దృష్టి అంతానండి. 100% పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారు. పూర్తి చేసి జనాలందరూ తృప్తి పడతారండి అని మా ఒక నమ్మకం ఉందండి. ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అండి. తర్వాత మనకి ఏ కార్యక్రమం వచ్చినా కూడా నేను ముందుకొచ్చి పాల్గొంటానండి.